సెకండ్ వంట ఏ వంట చేస్తున్నారు? దాల్ స్టఫ్డ్ కరేలా. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందు. చెక్కు తీసి ఉడికించిన కాకరకాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ధనియాల పౌడరు, ఉప్పు, పసుపు, కార్న్ ఫ్లోర్, నానబెట్టి దంచిన శనగపప్పు, కారం, నూనె, ఉల్లిపాయ ముక్కలు. అవును, దీనికి ముందుగా ఏమైనా మనం తయారు చేసి పెట్టుకోవాలా వంట స్టార్ట్ చేసే ముందు? మనం ముందుగా ఈ కాకరకాయలు, ఓకే, దీనిపై చెక్కు తీసేసాం, పైన చెక్కు తీసేశారు. ఓకే, నీళ్ళల్లో ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించి, ఓకే, నీళ్లు అందులో ఈ కాకరకాయలు వేసి ఉడికించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఓకే సార్. ఓకే, స్టవ్ వెలిగించేసాం. ఇప్పుడు ఈ బాణల్లో ఈ నూనె సగం వేసుకుందాం. కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే, ఓకే సార్. తర్వాత ఓకే, జీలకర్ర. ఓకే సార్. కొద్దిగా మనం జీలకర్ర కూడా వేసేసుకుందాం. మిరపకాయలు. ఓకే, ఇందులో సహం మిరపకాయలు ఇందులో. ఓకే, సూపర్గా వేడికి బాగా వేడికి. ఓకే, తర్వాత ఉల్లిపాయలు సగం వేద్దాం సార్. మొత్తం వేసేసేయండి సార్. మొత్తమా? వేసేయండి. ఓకే, ఓకే, మొత్తం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సార్. బాగుంటుంది. మా వాడు ఒకడు, మా ఫ్రెండ్ ఈ మధ్యని మొన్న ఐసీయూలో జాయిన్ అయ్యాడు, కేర్లో అడ్మిట్ అయ్యాడు. ఓకే, వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, ఇదేంటి ఇలాగా కేర్లో అడ్మిట్ అయ్యారండి, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నిన్న సడన్గా నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, నిన్న రాత్రి కూడా మేము కలిసి ఉన్నాం, వెరీ హ్యాపీగా ఉన్నాడు. ఇదేంటి సడన్గా అలాగలాగా అడ్మిట్ అయ్యాడు, ఏంటి ఏమన్నా ఈ సెలవులకి ఏమన్నా ఫారిన్ ట్రిప్ వెళ్దామని ఏమన్నా ప్రపోజ్ చేసేవా అని అడిగాను. దానికి అసలు భయపడ్డాయని, లాస్ట్ మొన్నే కదా ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చాం, అలాంటి దానికి అంత పెద్ద అప్సెట్ అవ్వాల్సిన పని లేదు, అదే నేనేం అనలేదే. మరి సడన్గా అంత అప్సెట్ అయ్యే పని ఏమొచ్చింది అంటే, నేను నిన్న ఆటోలో వస్తూ 1 కిలో ఉల్లిపాయలు ఆటోలో వదిలేశానండి, ఆ విషయం ఆయనకి చెప్పాను. కిలో ఉల్లిపాయలు మరి ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుంది. అయినా సరే ఎవరికి చెప్పకుండా మనం మొత్తం వేసాం. అవును, మనం వేసేసుకున్నాం సార్. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి సార్, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న పచ్చెనపప్పు ముద్ద ఇక్కడ ఉంది కదా. అవునవును, కొంచెం కచ్చాపచ్చగా, దీన్ని కచ్చాపచ్చగా చేసాం కదా, దీన్ని ఇప్పుడు కలపాలి ఒకసారి. ఓ, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అది అంటే పచ్చిది కాబట్టి ఇందులో యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి. సార్, ఇప్పటి వరకు మీరు చాలా రకాల డిషెస్ తిని ఉంటారు కదండి, ఎప్పుడన్నా ఏదైనా వెరైటీ డిష్ మీకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఏదైనా ఉందా? ఓ, మీరు వంటలో ఉన్నారా? నేను మిమ్మల్ని అడిగాను. ధనియాల పొడి వేసి. ఓ, ఎంత సీరియస్ గా చేసేస్తున్నారు సార్ నా కోసం. థ్యాంక్ యూ సార్. కొద్దిగా ధనియాల పొడి ఎంత బ్రహ్మాండంగా తయారవుతుంది సార్. నెక్స్ట్ పసుపు. పసుపు వేద్దాం. ఓకే, 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 పసుపు. నెక్స్ట్ ఉప్పు. ఓకే, చిన్న రేగిపండు వేసుకుందాం. చిన్న రేగిపండు అంత కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు కారం. నెక్స్ట్ కొంచెం కారం వేసేసుకున్నాం. చాలు. ఓకే, ఓకే, రైట్. సో ఇది ఒక్కసారి కలిపేసుకోవాలి బాగా. కలిపేసి ఓకే, స్టవ్ ఆపి ఆఫ్ చేసేయమంటారు? ఎంత సింపుల్ సార్, రెడీ అయిపోయింది. మరి సో ఇప్పుడు ఇది అయిపోయింది కదండి సార్. ఇది అయిపోయింది, ఆఫ్ చేసావా? ఆఫ్ చేసాను. ఓకే, ఇప్పుడు దాంట్లో ఆ బాణంలో ఆ నూనె వేసుకో. హైలో పెట్టుకో, అది కాగుతూ ఉంటుంది. ఇప్పుడు సరిపోతుందంటారా? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ రెడీ కదా ఇది? అవును, ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం మసాలాని. మసాలా. ఇప్పుడు ఈ కాకరకాయ తీసుకుందాం. ఓకే, ఇది అవసరం లేదు కదండి సార్ మనకి? అది తీసేది అవసరం లేదు. ఇందులోంచి ఇది తీసుకుని దీంట్లో స్టఫ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అందులో మనం బాగా నీట్గా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. స్టఫ్ చేసేసి దీని మీద కార్న్ ఫ్లోర్ ఉంది కదా ఇక్కడ. అవును, నేను కొద్దిగా అక్కడ ఈ స్లిట్ దగ్గర. సో మనం కట్ చేసిన చోట కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి మనం దాన్ని బైండింగ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఇందులో పెట్టుకుందాం. ఓకే, అలా అన్నిట్లో మనం స్టఫ్ చేసి పెట్టుకుందాం. అశ్విని సార్ చెప్పండి. కాగింది కదా నూనె? రెడీ. రెడీ. ఇప్పుడు ఈ దాల్ స్టఫ్డ్ కరేలా. ఓకే, దాన్ని ఏం చేయాలి? దీన్ని నూనెలో ఇవన్నీ వేసేద్దాం. సో అన్ని మీరు స్టఫ్ చేసి పెట్టేసారు కదా? ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టాం కాబట్టి ఓకే, వీటిని. ఓకే, అవును సార్, మీకు బాగా ఇష్టమైన వంటలు ఏంటి?
మీరు బాగా ఏమి ఇష్టంగా తింటారు? నేను చేసుకున్నవన్నీ నాకు ఇష్టం. అంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసి ఓకే. మళ్ళీ ఈలోపు మాడిపోకుండా ఉంటాయి కదా. ఎస్. సో ఇప్పుడు ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో అరేంజ్ చేసేసుకోవడమే కదండి. ఓకే, సూపర్గా స్నేక్స్ రెడీ. స్నేక్స్ సార్ మీరు అలా అనకూడదు సార్. బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కరేలా, దాల్ స్టఫ్డ్ కరేలా. నాకు ఇంకొక ఐడియా వచ్చింది, దీని మీద కొంచెం గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది. సూపర్. అది సో కొద్దిగా మనం పొంగుతోంది, మామూలు లేదు. మీరే ఇప్పుడే కొన్ని కొన్ని కొత్త కొత్త టిప్స్ అలా ఇస్తున్నారు కదా, సో దాంతో ఇది కూడా వచ్చేసింది అనమాట. అలా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. దాల్ స్టఫ్డ్ కరేలాకి కావాల్సిన పదార్థాలు: చెక్కు తీసి ఉడికించిన కాకరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ధనియా పౌడర్, పసుపు, కార్న్ఫ్లోర్, నానబెట్టి దంచిన శనగపప్పు, కారం, నూనె, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత నానబెట్టి దంచిన శనగపప్పు, ధనియా, పసుపు, కారం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఉడికించిన కాకరకాయల్లో ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పైన కార్న్ ఫ్లోర్తో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన దాల్ స్టఫ్డ్ కరేలా రెడీ. నాకు సీరియస్గా ఉన్నాయంటే అలాగా ఏదో పరీక్షలు రాయాలి ఇప్పుడు ఎలాగా ప్రిపేర్ అన్నట్టు బాగుంటుంది ఇది. కాబట్టి ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. ఓకే. దాంట్లో ఏమేమి వేసారో నాకైతే తెలీదు, సంబంధం లేదు. అద్భుతం. నేను బాగుందనబోదే ఉంటే చెప్పాల్సింది. అవును, చూద్దాం. సుతారంగా అలకృతందు తిను హాయిగా. నేను కూడా ఏం చెప్పను, ఎందుకంటే టేస్ట్ బాగుంది కదా, తినేసాను కదండి. చాలా లాజిక్ చాలు, అలా చెప్తే చాలు. చాలా చాలా బాగా చేశారు, చాలా వెరైటీగా చాలా మంచి టేస్ట్ ఉంది. సో ఇది దాల్ స్టఫ్డ్ కరేలా. ఇదే కొంచెం అది బాగుంది సార్, అంటే ఇది ఇంకా బాగుంటుంది, చేదు ఉంటుందేమో అని. ఈ కింద పడిన తర్వాత వేగిన తర్వాత తిను ముందు ఫస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. వెరీ గుడ్. 2 వంటలు సూపర్, 2 డిషెస్ చాలా చాలా బాగా చేశారు. మరి మా కోసం నేర్చుకుని వచ్చి ఇంత దూరం మా కోసం వచ్చి మమ్మల్ని కడుపు నిండిపోయేంతగా నవ్విచ్చేసి మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. జీ తెలుగు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.